హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉలవచారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం ఉలవల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు జీలకర్ర తీసుకొని దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచాలి. అప్పుడు మిక్సీలోని కొంచెం ఆ ఉలవలు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టిన మెంతుల్ని జీలకర్రని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులో కొన్ని టమాటా ముక్కలు వేసుకొని అవి బాగా వేపిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీలో ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉలవల్ని ఉలవల పేస్ట్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా నీట్గా అందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత అలాగే అందులోనే ఇందాక కొన్ని ఉడకబెట్టిన ఉలవల్ని కూడా అందులో వేసేసి అలా కలుపుకున్న తర్వాత అందులో ఒక 2-3 స్పూన్లు మన టేస్ట్కి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం చింతపండు నానబెట్టుకున్న జ్యూస్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకుంటాం. మన టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని అది కొంచెం ఉడుకుతున్న టైంలో ఇందాక మనం పొడి చేసుకున్న ఆ పొడిని అందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో సిమ్లో ఉడకబెట్టిన తర్వాత దించేయాలి. ఇప్పుడు మనం